వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. 4వ వారం నామినేషన్లో కూడా యథావిధిగా రచ్చ మొదలైంది. ఈ నామినేషన్లో భాగంగా ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ముఖాన ఫోమ్ స్ప్రే చేస్తూ తగు కారణాలు చెప్పాలి. మొదటిగా వచ్చిన ఆదిత్య ఓం పృథ్వీ మరియు సోనియాని తన పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తూ, పృథ్వీ అగ్రెసివ్నెస్తో మరీ మ్యాడ్గా ఆడుతున్నాడని, పిచ్చితనానికి అగ్రెసివ్గా మధ్య సన్నగీత ఉందని దానికి అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ పృథ్వీని విమర్శించాడు. సోనియాని మొదటి వారంలో కనిపించిన జోష్ ఇప్పుడు నీలో కనిపించడం లేదనే పాయింట్తో నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన నైనిక మణికంఠని నామినేట్ చేస్తూ, నువ్వు నన్ను చాలా డిమోటివ్గా చేస్తున్నావు, అలాగే సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తున్నావు అంటూ నామినేట్ చేసింది. నెక్స్ట్ ఆదిత్య ఓంని చేస్తూ, మీరు టాస్క్ రాగానే భయపడతారు, అలా ఉండేవాళ్ళు ఈ హౌస్కి నాట్ ఫిట్ అంటూ నామినేట్ చేసింది. నబిల్ సోనియాని చేస్తూ, నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, అలాగే నేను సంచాలక్గా ఉన్నప్పుడు నాకు చదువు రాదు అన్నట్టుగా మాట్లాడావు అంటూ సోనియాని నబిల్ నామినేట్ చేశాడు. దానికి సోనియా, నేను ఫెయిల్ అవ్వలేదు, నువ్వే సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అంటూ నబిల్తో వాదనకు దిగింది. ఇలా నబిల్కు సోనియాకు మధ్య పెద్ద రచ్చే జరిగింది. తరువాత పృథ్వీరాజ్ని నామినేట్ చేశాడు. పృథ్వీకి నబిల్ కూడా వాదోపవాదాలు జరిగాయి. ప్రేరణ నైనికను మణికంఠని నామినేట్ చేసింది. నైనికలో గేమ్ కనిపించడం లేదని ప్రేరణ చెప్పింది. దానికి నైనిక, మీ చీఫ్కే గట్టి పోటీ ఇచ్చా అని సమాధానం చెప్పింది. ఇక సోనియా నబిల్పై రివెంజ్తో అతడిని నామినేట్ చేస్తూ, ఎగ్ టాస్క్లో సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అని తెలిపింది. ఆదిత్య నామినేట్ చేస్తూ, మీ గురించి చెప్పడానికి ఆదిత్యాని నామినేట్ చేస్తూ, మీ గురించి చెప్పడానికి పాయింట్స్ లేవు, ఎందుకంటే మీరు పర్ఫార్మెన్స్ చేస్తుంటే కదా అంటూ అతడి పరువు తీస్తూ సోనియా కామెంట్ చేసింది. విష్ణుప్రియ ఆదిత్య ప్రేరణని నామినేట్ చేసింది. యష్మి మణికంఠని నామినేట్ చేస్తూ, నువ్వు ఫిజికల్లీ వీక్ అని చెప్పింది, నేను ఎవరితో పోల్చుకున్నా వీక్ కాదు అంటూ మణికంఠ ఆమెపై ఫైర్ అయ్యాడు. నెక్స్ట్ యష్మి సోనియాని నామినేట్ చేస్తూ, ప్లేట్ ఎలా తిప్పేయాలో, ఎవరిని ఎలా వాడుకొని వదిలేయాలో నీకు బాగా తెలుసు అంటూ యష్మిని ఆరోపించింది. దీంతో సోనియా కూడా ఆమెతో వాగ్వాదానికి దిగింది. అలా చివర్లో యష్మి సోనియా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మొత్తానికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబిల్, ప్రేరణ నామినేషన్లో నిలిచారు. చివర్లో బిగ్ బాస్ చీఫ్ గా ఉన్న నిఖిల్ కి ఒక అవకాశం ఇచ్చి నామినేట్ అయిన సభ్యులలో ఒకరిని సేవ్ చేయమని తెలిపారు. దీనితో నిఖిల్ నైనికాని సేవ్ చేశారు. బిగ్ బాస్ నైనికాని సేవ్ చేయడానికి తగిన కారణాలు తెలపగా, నిఖిల్ తనకి నామినేట్ చేసిన పాయింట్స్ అంత స్ట్రాంగ్ గా లేవు అంటూ తెలిపాడు. దీనితో ఈ ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.